హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. చూసే తమ్నేల్ చూసారు కదా, ఆర్ఆర్ కెప్టెన్గా రియాన్ పరాగ్ని అండ్ ఎంఐ కెప్టెన్గా చూసే ఇంకా సూర్యకుమార్ యాదవ్ గురించి అయితే అప్డేట్ వచ్చింది. వీళ్ళే కెప్టెన్గా ఉండబోతున్నారని. సో నేను చెప్పింది రాంగ్ అయితే కాదు. మీలో కొంతమంది అనుకోవచ్చు, అరే మాకైతే కొద్దిగా నాలెడ్జ్ ఉంది ఐపీఎల్ గురించి, మరీ ఎర్రి పప్పాలని అయితే చేయకరా అని మీరు అనుకోవచ్చు. బట్ నేను చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది బాస్. సో చూస్తే కనుక ఆర్ఆర్ కెప్టెన్గా రియాన్ పరాగ్ని అపాయింట్ చేసింది రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే ఫస్ట్ 3 మ్యాచెస్కి మాత్రమే. సో సంజు శాంసన్ వచ్చేసి ఫింగర్ ఇంజురీ అయింది. సో దానికి చూస్తే కనుక సర్జరీ కూడా చేయించుకున్నాడు. తన మ్యాచ్ ఫిట్నెస్ వచ్చేసి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. 3 మ్యాచ్ల తర్వాత తను ఫుల్లీ ఫిట్ అయ్యి కెప్టెన్గా ఆర్ఆర్కి అయితే కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఫస్ట్ 3 మ్యాచెస్కి అయితే రియాన్ పరాగే కెప్టెన్గా ఉండబోతున్నాడు. అండ్ ముంబై విషయానికి వస్తే కనుక మనకు చూసాక హార్దిక్ పాండ్యా బ్యాన్ అవ్వడం జరిగింది. బట్ అది ఒక్క మ్యాచ్కే. దీనికి రీజన్ ఏంటంటే మనకు అందరికీ తెలుసు చాలా రూల్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఐపీఎల్లో చూస్తే కనుక స్లో ఓవర్ రేట్ ఎప్పుడైతే ఉంటుందో కెప్టెన్ అయితే బ్యాన్ చేయడం జరుగుతుంది. 3 ఛాన్సులు అయితే ఇస్తారంటే ఒక సీజన్లో చూసుకుంటే కనుక స్లో ఓవర్ రేట్ 3 టైమ్స్ అయితే కనుక, అంటే ఇప్పుడు బౌలింగ్ చేసే టీము పర్టికులర్ టైంలో 20 ఓవర్స్ అన్ని కంప్లీట్ చేయాలి. అట్లా 3 టైమ్స్ కనుక చేయలేకపోతే నెక్స్ట్ మ్యాచ్ని బ్యాన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ అదైతే లాస్ట్ లీగ్ మ్యాచ్. సో ఎంఐకి అక్కడ థర్డ్ లేట్ మనం చూసుకుంటే కనుక స్లో ఓవర్ రేట్ అవ్వడంతో ఎంఐ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. కాబట్టి అక్కడ మనకి బ్యాన్ చేసే అవకాశం రాలేదు. కాబట్టి ఫస్ట్ మ్యాచ్లో బ్యాన్ అయితే చేయడం జరిగింది. హార్దిక్ పాండ్యా ఆడడం లేదు ఫస్ట్ మ్యాచ్కి. కాబట్టి ఎంఐ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ అయితే ఉండడం జరిగింది. సో ఈ అప్డేట్ మీ దగ్గర లేకపోతే కనుక నేను తమ్నేల్లో పెట్టింది, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదనుకుంటే ఇంటర్నెట్లో వెళ్ళినా మీకు దొరికేస్తుంది. అండ్ మన ఛానల్లో జెన్యూన్గా మన కంటెంట్ అయితే ఇస్తాం. అండ్ ఆల్సో క్విక్ అప్డేట్స్ కూడా ఉంటాయి. అండ్ మన ఛానల్లో ప్రివ్యూ ఇస్తాం, విన్ ప్రెడిక్షన్స్ ఇస్తాం. కావాలంటే ఛానల్ హిస్టరీ కూడా చూడొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీలో మనం చూసుకుంటే కనుక 9 విన్స్ అయ్యాయి, 12 విన్ ప్రిడిక్షన్స్. మనం వీడియోస్లోనే విన్ ప్రిడిక్షన్ అనేది ఇస్తూ ఉంటాం. అది నా టాలెంట్ని చూపించడానికి మాత్రమే, మరి ఇంకో దానికైతే కాదు. సో ఛానల్ని చెక్అవుట్ చేయండి. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ గురించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు గెలవబోతున్నారో దాంట్లో చూసి నా వీడియోని ఫస్ట్ టైం చూసాక నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం వీడియోస్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయాలని నేనైతే అడుగుతున్నా.